18వ అధ్యాయం 17 అధ్యాయాలు పూర్తి చేసుకొని 18వ అధ్యాయంలోకి వచ్చాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ 18ోऽధ్యాయః మోక్షసన్యాసయోగః. అర్జున ఉవాచ. ఇది గీతలో ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంలో పరమాత్మ మోక్షము సన్యాసము వీటి గురించి వివరిస్తున్నారు. అందుకే దీనిని మోక్ష సన్యాస యోగము అని పేరు. దీనికి ఒక విధంగా అర్థం చెప్పుకోవచ్చు. మోక్షం కావాలి అని అనుకోవటం కూడా ఒక కోరిక, సాత్వికమైన కోరిక. ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి. పూర్తిగా నిర్గుణత్వము పొందాలి. పరమాత్మ నిర్గుణులు కాబట్టి నిర్గుణత్వము పొందిన వారే పరమాత్మను చేరుకోగలరు. భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈ గీత ఎవరికి ఏ సందర్భంలో ఏ కారణం చేత ఏ ప్రకారంగా చెప్పవలసి వచ్చింది అనే విషయం తెలియజేశారు. రెండో అధ్యాయంలో ఈ గీతలో ఏ విషయములు చెప్పబడ్డాయి అనే విషయ సూచిక ఇవ్వబడింది. 3 నుంచి 15 అధ్యాయం వరకు గీత చెప్పబడింది. 16, 17 అధ్యాయాల్లో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ అనుబంధాలుగా ఇవ్వబడ్డాయి. 18వ అధ్యాయంలో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా సమ్మరీగా ఇవ్వబడ్డాయి. గీత యొక్క సారం అంతా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది. అంతేకాకుండా భగవద్గీతలో వ్యాసుల వారు కర్మ, భక్తి, జ్ఞానయోగముల గురించి, జీవుడు పరమాత్మలో ఎలా ఐక్యమవుతాడు అనే వాటి గురించి, మానవ ప్రయత్నం, పరమాత్మ అనుగ్రహం, ఆ అనుగ్రహం కావాలంటే మనం చేయాల్సిన క్రియలు మొదలగు వాటి గురించి తెలియజేశారు. తరువాత ఓం తత్సత్ అనే మహావాక్యం గురించి వివరించారు. మానవ ప్రయత్నం, దైవానుగ్రహం ఈ రెండూ కావాలంటే మానవ విలువలు పాటించటం, వీటి గురించి కూడా తెలియజేశారు. ఈ ఆఖరు అధ్యాయంలో పైన చెప్పబడిన వాటి గురించి మరలా ఒకసారి సంగ్రహంగా తెలియజేశారు. ఈ అధ్యాయం అర్జునుడు కృష్ణుడికి వేసే ప్రశ్నతో ఆరంభం అవుతుంది. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిక్షూదన. ఇక్కడ అర్జునుడు ఓ వృషికేశ అని సంబోధించి ఇలా అడిగాడు. వృషికములు అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా? కేసి నిషూదన, కేసి అనే రాక్షసుని చంపిన వాడా? కృష్ణ, నువ్వు సన్యాసము, త్యాగము అనే 2 మాటలు చెప్పావు కదా, అవేమిటి? వాటి అర్థం ఏమిటి? వాటి తత్వములు ఏమిటి? వాటిని ఎవరు ఎప్పుడు ఎలా ఆచరించాలి? ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఈ 2 విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పాడు. ఈ 2 విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కానీ అర్జునుడు ఈ 2 మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు. అంటే అర్జునుడికి మొదటి నుంచి యుద్ధం మానేయాలనే కోరిక బలంగా ఉంది. యుద్ధం మానేసి వెనక్కి తిరిగిపోవాలి అంటే తన క్షత్రియ ధర్మాన్ని త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. ఇదే అర్జునుడి మనసులో గాఢంగా పాతుకుపోయిన విషయం. అందుకని ఈ 2 విషయాల గురించి మాత్రమే మరలా అర్జునుడు అడిగాడు. అర్జునుడి ఆంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ 2 విషయాలే కాకుండా తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు అన్నీ
ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేశారు. అంటే మరలా గీతను అంతా సంగ్రహంగా చెప్పారు. ఈ రోజుల్లో కూడా సంసార బాధలు, కుటుంబ బాధలు తట్టుకోలేక బంధాలు అనుబంధాలు తెంచుకుని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఐపీ పెట్టి కనపడకుండా పోవటం కూడా చేస్తున్నారు. అంటే కష్టాలను ఎదుర్కోవటం మానేసి పిరికి బందల్లా తన కష్టాల నుంచి సుదూర తీరాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం అర్జునుని విషాదం నేటి సంసార బాధలకు ప్రతీక. అందుకే అర్జునుడు ఈ విషాదం నుంచి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు. కాబట్టి కృష్ణుడు ఈ 2 విషయాలు మాత్రమే అడిగాడు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 3 సంబోధనలు వాడారు. మహాబాహు అంటే గొప్పవైన భుజములు కలవాడా. వృషీకేశ ఇంద్రియములకు అధిపతి అయిన వాడా. కేసీ నిషూధన కేసి అనే రాక్షసుని చంపిన వాడా. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అర్థం ఈ 3 సంబోధనలతోనే ఇమిడ్చాడు వ్యాసుల వారు. మహాబాహు అంటే కేవలం బాహుబలం పరాక్రమం అంటే ప్రయోజనం లేదు, మనోబలం కూడా ఉండాలి. ఆ మనోబలంతో ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు ఏ విషాదము ఉండదు. సన్యాసంతో పనిలేదు, ఏ త్యాగము చేయనవసరం లేదు. నీవు నీ లోపల ఉన్న ఇంద్రియాలను అనే శత్రువులను జయించకుండా విషాదం పొందితే ప్రయోజనం లేదు. కాబట్టి అన్నిటికన్నా ముందు నీలో ఉన్న అహంకారము, అవివేకము అనే రాక్షసుని జయించు. అప్పుడు నీ కర్తవ్యము నీకు బోధపడుతుంది. అందరినీ నీవే చంపుతానని అహంకరించకు. వీళ్ళంతా వారి వారి పూర్వజన్మలలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మరణించటం తప్పదు. అందరూ నీ చేత చంపబడతారు అనే అజ్ఞానం వదిలిపెట్టు. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి అనే విషయాలను ఈ సంబోధనల ద్వారా సూచించారు వ్యాసుల వారు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. కామ్య కర్మలను వదిలిపెట్టటమే సన్యాసము అని కొందరు పండితులు అంటారు. మరికొందరు పండితులు తాము చేసిన అన్ని కర్మల యొక్క ఫలములను త్యాగము చెయ్యటం త్యాగము అని అంటారు. మానవులు ఏదో ఒక ఫలమును ఆశించి కర్మలు చేస్తారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా సంకల్పంలో ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని మనం చెబుతుంటాం. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక తీరటానికి పరమాత్మను ఉపాసిస్తాడు, అనేక కర్మలు చేస్తాడు. ఆ కోరికలతో కూడిన కర్మలను అన్నింటినీ వదిలిపెట్టడం సన్యాసము అని కొంతమంది అంటారు. మానవులు ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలమును కోరి చేస్తారు అని చెప్పుకున్నాం కదా. కామ్య కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలములను త్యాగం చేయటం కూడా త్యాగము అని కొంతమంది పండితులు చెబుతారు. మరికొందరు ఇలా చెబుతారు, మానవుడు ఫలము కోరి చేసినా కోరకుండా చేసినా ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం వస్తుంది. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు. కాబట్టి మానవుడు తాను చేసే అన్ని కర్మల ఫలములను వదిలిపెట్టడానికి త్యాగము అని మరి కొంతమంది అంటారు. కాబట్టి సన్యాసము అంటే అడవులకు పోవటం కాదు. తాను ఏదైనా కోరికతో కర్మ చెయ్యాలనుకుంటే ఆ కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టడం సన్యాసం అని కొంతమంది వాదిస్తే, తాను ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలమును వదిలిపెట్టడం త్యాగమని మరికొంతమంది వాదన. కర్మల గురించి ఇదివరలో చెప్పబడినప్పటికీ
ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. కర్మలు 5 రకాలు. విహిత కర్మలంటే వేదాలలో శాస్త్రాల్లో చెప్పబడిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా చేయాలి. నిషిద్ధ కర్మలు వేదములు శాస్త్రములు నిషేధించిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా చెయ్యకూడదు. కామ్య కర్మలు ఏదో ఒకటి కోరుకుని ఆ కోరిక తీరటం కోసం ఏదో ఒక ఫలాన్ని ఆశించి కర్మలు చేయటం. ప్రాయశ్చిత కర్మలు అంటే తెలియకుండా చేసిన పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్యం చేయవలసిన సంధ్యావందనం అగ్నిహోత్రము మొదలైనవి. ఏదో ఒక నిమిత్తం గురించి అంటే ఉపనయనం వివాహం పర్వదినాలలో చెయ్యవలసిన కర్మలు పూజలు వ్రతాలు. ఈ 5 కర్మల గురించి పండితుల అభిప్రాయాలను వివరించారు వ్యాసుల వారు. మొదటిది 1.5 అంటే చెయ్యవలసిన కర్మలు నిత్య నైమిత్య కర్మలు తప్ప మిగిలిన కర్మలు చెయ్యకుండా ఉండటం సన్యాసం అని కొంతమంది పండితులు అంటారు. ఇంకా కొంతమంది పండితులు ఏమంటారంటే పైన చెప్పిన కర్మల యొక్క ఫలములను త్యాగం చేయటమే త్యాగము అని అంటారు అని వ్యాసుల వారు వివరించారు. హరే కృష్ణ.